పోతుగంటి శంకర్, గ్రామం అన్మాస్పల్లి, కర్తాల్ మండల్, రంగారెడ్డి జిల్లా నివాసిని. అక్కడ మాజీ సర్పంచ్ని అన్మాస్పల్లికి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రీతం గారి ఉన్నటువంటి లక్షణాలను బట్టి రాష్ట్రంలో ఎస్సీ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వ్యక్తి ప్రీతం గారు. ప్రీతం అయితే ఈ యొక్క ఎస్సీ కమ్యూనిటీకి సరైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రీతం గారికి దగ్గరికి పిలిచి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చైర్మన్ పదవి, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఒక చిన్న కుటుంబం నుంచి ఒక రాష్ట్రానికే చైర్మన్ ఇవ్వడం చాలా అదృష్టం. మా ఎస్సీ కుటుంబాలకు చెందినటువంటి మా ప్రీతమన్న ఇవాళ ఎంతో అదృష్టం ఉందని చెప్పి ఈ అడుగు తెలుసుకుంటా ఉన్నాం. అదే విధంగా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వర్క్ బాగా చేస్తారో, ఎవరైతే ప్రజల్లో నెట్టుకొని పోతారో, ఎవరైతే ప్రజలను మెప్పించి ప్రజా నాయకులను అందరినీ మెప్పిస్తారో వారికే ఇలా టికెట్లు ఇవ్వడం కానీ, వారి మంచితనం చూసి వారు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్లలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాగానే బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది, కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కులాలకు చెందినటువంటి ఫండింగ్ ను మొత్తం దారి మలిపి ఎక్కడో విధంగా మా యొక్క ఎస్సీకి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా దారి మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఎస్సీలకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుందని, నిజంగా వారు మా మీద శ్రద్ధ చూపుతారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. శంకర్, అన్మాస్పల్లి, కర్తాల్ మండల్, రంగారెడ్డి జిల్లా మాజీ సర్పంచ్.